ఓం నమ శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథంలో మనం జ్ఞానయోగం చూస్తున్నాము. జ్ఞానయోగంలో ఈరోజు సబ్జెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద సోల్, అంటే ముక్తి అన్న దాని మీద స్వామీజీ మాట్లాడుతున్నారు. ఇది లండన్లో మాట్లాడుతున్నారు. నవంబర్ 5వ తేదీ 1896 సంవత్సరంలో. అంటే స్వామీజీ ఇక్కడ జ్ఞానయోగంలో ముఖ్యంగా ఉపనిషత్తుల గురించి చెప్తున్నారు. వేరే వేరే హెడ్డింగ్స్ పెడతారు, కానీ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని చెప్తున్నారు. ఈరోజు స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఈ ఛాందోగ్య ఉపనిషత్తు అని ఆ ఉపనిషత్తు గురించి, అందులో ఉన్న భావాల గురించి చెప్తున్నారు. ఈ ఛాందోగ్య ఉపనిషత్తు గురించి చెప్తూ ఇది చాలా ఓల్డ్ ఉపనిషత్తు అనమాట. అంటే కఠోపనిషత్తు కంటే కూడా చాలా పాతది, చాలా ఓల్డెన్ టైమ్స్లో ఉన్నది. అందువల్ల ఇందులో భాష ఎలాగుంటుందంటే, ఉపనిషత్తు అనగానే మొత్తం అంతా కూడా ఒకే దగ్గర ట్రూత్ అంతా మనకి మంత్రాల రూపంలో చెప్పడం కాకుండా, ఛాందోగ్య ఉపనిషత్తు పెద్దది, రకరకాల కర్మకాండలు అవన్నీ కొంచెం డిస్క్రిప్షన్స్ అన్నీ ఉండి మధ్యలో ఒకసారి ఎక్కడో ఈ హయ్యెస్ట్ ట్రూత్స్ అనేది చెప్తారు. దీనివల్ల ఏంటంటే స్వామీజీ ఏం చెప్తారంటే, అక్కడ ఎవరైతే ఇది చెప్తున్నారో వాళ్ళ యొక్క భావం ఎలాగ పరిణామం చెందింది భగవంతుని గురించి అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఉపనిషత్తులో. అంటే చాలా ప్రిమిటివ్ ఐడియాస్ చెప్తారు, దాని తర్వాత ఒక్కసారి హయ్యెస్ట్ చెప్తూ ఉంటారు. అదే కొన్ని ఉపనిషత్తులు, ఈ కఠోపనిషత్తు ఇవన్నీ ఉన్నాయి, ఈశావాస్య ఉపనిషత్తు, అందులో ఇంకేమీ ఉండదు, అంతా కూడా మెయిన్ సబ్జెక్టే ఉంటుందన్నమాట. అయితే ఈ ఛాందోగ్య ఉపనిషత్తులో అట్లా ఉండదు, పాత ఉపనిషత్తు కాబట్టి క్రోడీకరించబడి లేదు, జస్ట్ ఎలా ఉందో అలాగే వాళ్ళ ఐడియాస్ చెప్పారు. అది ఎలా అనిపిస్తుందంటే, ఎవరైతే ఈ మాటలు చెప్తున్నారో ఋషులు, వాళ్ళు కరెక్ట్గా ఏం చెప్తున్నారో ఇంట్రడక్షన్ ఏ ఉండదు అక్కడ. అంటే ఆల్రెడీ ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ సబ్జెక్ట్ గురించి కొంత తెలుసు, ఆ తెలిసిన దాని మీద కొంచెం చెప్తున్నారు. అందువల్ల కొన్ని చోట్ల మనం ఆ భావాన్ని గ్రహించడం చాలా కష్టం. అంటే ఆల్రెడీ చాలా తెలిసి ఉన్నటువంటి ప్రేక్షకులు చెప్తున్నారు, ఏ సందర్భంలో ఏం చెప్తున్నారో కరెక్ట్గా మనకు పట్టుకోవడం కష్టం అనమాట. అందులో కొన్ని అంశాలు ఈ ఉపనిషత్తులో మనకు సరిగా అర్థం కావు అన్నది స్వామీజీ ముందుగా చెప్తున్నారు. అంటే మెయిన్గా ఏంటంటే, ఈ పెద్ద ఉపనిషత్తుల్లో ఛాందోగ్య ఉపనిషత్తు ఒకటి, బృహదారణ్యక ఉపనిషత్తు ఒకటి. చాలా రకాల కథలు ఉంటాయి, అందులో సందర్భాలు ఉంటాయి. అందులో మధ్యలో మీకు తెలుసు కదా, యాజ్ఞవల్క్య, మైత్రేయి, ఇవన్నీ కథలన్నీ కూడా బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తాయి. అందులో చాలా రకాల ఈ కర్మకాండలు మధ్యలో వచ్చి సంభాషణలో కొంచెం ట్రూత్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఛాందోగ్య ఉపనిషత్తు కూడా అదే మనకు ఈ విధమైనటువంటి పాత ఉపనిషత్తు. అయితే ఎందుకు మరి ఇటువంటి కొన్ని అవసరం లేనివి కర్మకాండలు ఇవన్నీ కూడా ఎందుకు ఉంచారు అంటే, మనకు వేదాలు అంటే చాలా పవిత్రమైన గ్రంథాలు అని చెప్పి, భగవంతుడి నుంచి వచ్చాయి అని చెప్పి విశ్వాసం మన యొక్క వాళ్ళు. అందుకని వాళ్ళు ఏంటంటే, అందులో ఏది ఉంటే అది యథాతథంగా వాళ్ళు కంఠస్థం చేసి తెలుసుకోవడానికి ప్రయత్నించారు తప్ప దాన్ని మార్చాలి అటు ఇటు అని ఎప్పుడు అనుకోలేదు. చాలా వరకు మత గ్రంథాలు కొన్ని ఈ సమయానికి అనుకూలంగా మార్చబడ్డాయి, అన్ని రకాలు కూడా. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏంటంటే చూడండి, ఒరిజినల్ వేదాలు అలా ఉన్నప్పటికీ దాని నుంచి మిగిలిన పురాణాలు కూడా వేదాల్లో ఉండేటువంటి సత్యాలనే పురాణాల్లో కథల రూపంలో చెప్తారు. ఆ కథల రూపంలో చెప్పడం వల్ల మనుషులకు గుర్తుంటుంది, కథలు గుర్తుంచుకోవడం ఈజీ, అబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్స్ కంటే కూడా. ఇవన్నీ కూడా రకరకాల మార్పులు చెంది మనుషులకు అనుగుణంగా ఈ ఈ అవతార పురుషులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, ఆ కాలానికి అనుగుణంగా ఈ యొక్క సత్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక సత్యాలన్నీ కూడా చెప్పడం జరిగింది. వేదాల్లో వాళ్ళు వేదాలను ఎక్కువ టచ్ చేయలేదు, దాన్ని ఎడిట్ చేయడానికి ఎక్కువ టచ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా పవిత్రమైన గ్రంథాలు, అందులో మనం పెట్టకూడదు, భగవంతుడి నుంచి వచ్చాయి, అపౌరుషేయాలు అంటారు వాటిని. అందుకని చాలా తక్కువ మార్పులు మనం వేదాల్లో చూస్తాం. కానీ మిగిలిన దాని తర్వాత వచ్చిన కామెంటేటర్స్ ఎవరైతే ఉన్నారో, భాష్యకారులు, ఒక్కొక్క పదానికి రకరకాల వ్యాఖ్యలు చేసి దానికి ఇంకా పెద్ద పెద్ద భాష్యాలు రచించారు వీటిపైన. కానీ ఒరిజినల్ వేదాస్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ప్రిజర్వ్ అయ్యాయి. అది ఒకటి స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు. ఎలా అయితే మన పాశ్చాత్య దేశాల్లో పాలిటిక్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండడానికి ఇష్టపడరు, చేంజ్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్స్ని, పాలసీస్ని. పాశ్చాత్య దేశాల్లో అలాగా. మనకిక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ అలా అన్నమాట.
ప్రతి కొన్ని వందల సంవత్సరాలకు కొత్త వస్తూ ఉంటాయి. మనం ఒకే దాని మీద ఉండలేము, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. స్వామీజీ అబ్జర్వేషన్ ఇది. అలా ఏమైందనమాట, ఫస్ట్ మనకి మల్టిప్లిసిటీ ఆఫ్ గాడ్స్ అంటే చాలా రకాల దేవతలు అన్నది ఫస్ట్ వచ్చింది. మీకు వేదిక్ పీరియడ్లో ఇంద్రుడు, వరుణుడు, రకరకాల దేవతలు కనిపిస్తూ ఉంటారు. దాని నుంచి నెమ్మదిగా ఒకే ఈశ్వర, ఇది కరెక్ట్ కాదని ఇంకా వాళ్ళ ఐడియాస్ ఇంకా ఇవాల్వ్ అవుతున్నాయి. ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో ఈ సోషలిస్టిక్, కమ్యూనిస్టిక్ ఐడియాస్ అలాగ చెందుతూనే ఉన్నాయి, మార్పు చెందుతూ ఉన్నాయి కాలానుగుణంగా. ఇక్కడ రివల్యూషన్స్ మీకు తెలుసు కదా, వెస్టర్న్ కంట్రీస్లో చాలా రివల్యూషన్స్ అవి చాలా వచ్చాయి. ఇక్కడ మనకు ఆధ్యాత్మిక జీవితంలో, ధార్మిక జీవితంలో చాలా రకాల ఐడియాస్ రివల్యూషన్ వస్తూ ఉంది, జరుగుతూ ఉంది. ఎలా అనమాట, ఫస్ట్ చాలామంది భగవంతులు అనుకున్నారు, అబ్బాయి ఇది కరెక్ట్ కాదు, ఒక్కడే ఉండాలి భగవంతుడు అన్నది అని ఏక ఈశ్వరవాదం అంటారు, దానిలోకి వచ్చారు. ఒకే ఈశ్వర్. మళ్ళీ ఆ ఈశ్వరుడు ఎవడు హయ్యెస్ట్, ఒక్కొక్కరు ఒక్కో రకంగా భావించారు. ఈశ్వరుడు అంటే శివుడు అని కొంతమంది, విష్ణువు అని కొంతమంది, వాళ్ళు అట్రిబ్యూట్స్ చేసుకుంటూ డిఫరెంట్ సెక్ట్స్ వచ్చాయి. కానీ అక్కడ ఒకే ఒక భగవంతుడు, ఆయన సృష్టి స్థితి లయ చేసేది ఒక్కలే అని చెప్పి వచ్చాయి. అలాగే శాక్తులు అంటారా, దేవి అన్నది మొత్తం అంతటికీ ఆద్యాశక్తి, అక్కడి నుంచి అంతా వచ్చింది. కానీ ఏకేశ్వరవాదం అనేది నెమ్మదిగా డెవలప్ అవుతూ వచ్చింది. వేదాల్లో మీకు ఉండేది ఈ ఉపనిషత్తులు వదిలేస్తే మీరు మిగిలినవన్నీ కూడా ఈ దేవతలు చాలామంది ఉంటారు, ఇవన్నీ మనం చూస్తాం. వచ్చే కొద్దీ డెవలప్ అయింది మనకు ఏక ఈశ్వరవాదం. అక్కడ నుంచి మీరు ఇంకా ఉపనిషత్స్ హయ్యెస్ట్, ఇవి కూడా వేదాల్లోనే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తులు ఎక్కడ ఉన్నాయి, వేదాల్లోనే ఉన్నాయి. అక్కడే మధ్యలో ఒక్కొక్క ఐడియా. కొన్ని చోట్ల మీకు చాలామంది భగవంతులు కనిపిస్తున్నారు కొన్ని మంత్రాల్లో, కొన్ని మంత్రాలు అసలు భగవంతుడే లేడు. ఉపనిషత్తులకు వచ్చేటప్పటికి ఒకటే సత్యం, దాని నుంచి మొత్తం ఇదంతా వచ్చింది. సో ఆ సత్యం మనలోనే ఉంది, మనం కూడా ఆ సత్యాన్ని రియలైజ్ చేసుకుని వీ కెన్ బికమ్ వన్ విత్ దట్. ఇది ఆత్మ, అది పరమాత్మ. ఈ ఆత్మ పరమాత్మ యొక్క ఐక్యతను తెలియచేస్తాయి మనకి మహావాక్యాలు, ఉపనిషత్తులో ఉన్నాయి. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, తర్వాత అహం బ్రహ్మాస్మి, ఇలాంటివి చాలా ఉన్నాయి. మన 4 ఇంపార్టెంట్. కానీ అంటే జీవ బ్రహ్మైక్యాన్ని తెలిపేటటువంటి వాక్యాలను మహావాక్యాలు అంటారు. అంటే నేను భగవంతుడు ఒక్కటే, అంటే జీవాత్మ పరమాత్మ ఒక్కటే, అది జస్ట్ డిగ్రీలో డిఫరెన్స్ అంతే, ఒరిజినల్గా ఒకటే అన్నది మనకు ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది. దట్ ఈస్ ద హైయెస్ట్. జీవ బ్రహ్మైక్యవాదం అంటే నేను తీసుకోలే, ఎంత పెద్ద స్టేజ్ మీద కూర్చోబెట్టారనమాట, ఒక సాధారణమైన మనిషిని తీసుకొచ్చి పెద్ద స్టేజ్ మీద కూర్చోబెట్టినట్టు. మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే అజ్ఞానం వల్ల, మీ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా లేదు, అందువల్ల తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఇవి రెండు ఒకటే, దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ అనమాట. ఏమని చెప్తారంటే స్వామీజీ, ఉపనిషత్తులు వచ్చి భగవంతుని సింహాసనం మీద కూర్చోబెట్టాం కదా మనం, ఆయన కిందకి దించేసాయి దించేసి మనిషినే కూర్చోబెట్టాయి, నువ్వే భగవంతుడు, నీలోని అంత శక్తి ఉంది అని చెప్పేసి. స్వామీజీకి ఇది చాలా ఇష్టం. సో ఎందుకంటే స్వామీజీకి ఇష్టం ఇది, దానిలోంచి స్ట్రెంగ్త్ వస్తుంది, డిపెండెన్స్ పోతుంది, ఇండిపెండెన్స్ వస్తుంది. సో ఎందువల్ల మనము ఈ భగవంతుడు జీవుడు ఒక్కటే అనే దాన్ని మనం అద్వైతవాదం అంటారు దాన్ని, ఎందుకు దాని మీద మనం ఎక్కువ మనసు పెట్టాలి అంటే దాని ద్వారా మీకు స్ట్రెంగ్త్ వస్తుంది, వీక్నెస్ పోతుంది. అందుకే స్వామీజీకి అదంటే చాలా ఇష్టం. అందువల్ల ఉపనిషత్తులో ఈ పర్సనాలిటీస్, ఏదైతే వ్యక్తిత్వాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం కదా, వ్యక్తిని ఆరాధిస్తాం, లేకపోతే ఒక పర్సనల్ గాడ్ని ఆరాధిస్తామో, వాటన్నిటినీ కూడా మొత్తం బ్రేక్ డౌన్ చేసేసారు. బ్రేక్ డౌన్ చేసి టువర్డ్స్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ అంటే నియమాలు, ఏవైతే సూత్రాలు, వాటిని చూసి మనం పైకి ఎదగాలి తప్ప ఒక మనిషిని చూసి పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రిన్సిపల్స్ని పట్టుకోండి, ఇంపర్సనల్ గాడ్, ఇంపర్సనల్ మ్యాన్ అని చెప్పి ఇవి ఈ ఉపనిషత్తులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మహావాక్యాల్లో తత్వమసి, నువ్వే అది, తత్ అంటే అది భగవంతుడు, ఆ హయ్యెస్ట్ రియాలిటీ ఏదైతే ఉందో అది నువ్వు ఒకటే, ఇలాంటివన్నీ ఇక్కడ మనకు చెప్తారనమాట. సరే, మరి అలా అయితే ఒకటే భగవంతుడు, అంతా ఒకటే అనుకుంటే మరి ఎందుకు ఇవన్నీ చూస్తున్నాం? దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకటే భగవంతుడిని కూర్చుంటే ఊరుకోరనమాట. ఆ సిద్ధాంతాన్ని మనం బలపరచాలంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఎందుకు ఇవన్నీ చూస్తున్నాము, దానికి రకరకాలుగా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎవరైతే ఈ సాకార సగుణ భగవంతుణ్ణి, ఇప్పుడు మన విష్ణుమూర్తి, శివుడు, రకరకాలు మనం ఆరాధిస్తున్నాం కదా, వాళ్ళని ప్రతిపాదిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇదంతా భగవంతుని యొక్క ఇచ్ఛామాత్రంగానే ప్రపంచం అంతా రకరకాలుగా మారిపోయింది. భగవంతుడు ఆ ఇచ్ఛ అన్నది చాలా బలమైనది, ఆయన ఒకసారి అలా తలుచుకుంటే అన్నీ వచ్చేస్తాయి.
సో ఆయన క్రింద ఇదంతా కూడా నియంత్రించబడి ఉంది అని చెప్తున్నారు. అలా కాకుండా వేరే వాళ్ళు ఏమన్నారంటే ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా భగవంతుని యొక్క శరీరం, అందులో ఒక్కొక్కటి ఒక అంగం. ఆ అంగం ఆ విశేషమైనటువంటి ఒక క్యారెక్టర్ వల్ల భగవంతుడి నుంచి విడిగా కనిపిస్తూ ఉంది అని కొంతమంది చెప్పారు. అది రామానుజ సిద్ధాంతం. అది కొంతమంది ఏం చెప్పారనమాట, శంకరాచార్య వారు ఏం చెప్పారు, అసలు ఈ డిఫరెన్స్ ఉంది, ఇదంతా కూడా మాయ. మీ కళ్ళు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. ఇది మాయ, అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ దీని హయ్యెస్ట్ థింకింగ్ ఎవరికి ఉందో వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ఎందుకంటే శంకరాచార్యులు వారు అటువంటి బ్రెయిన్ అసలు దీన్ని కన్సీవ్ చేయడం అన్నది. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఎప్పుడో చేశారు, ఎప్పుడో 7వ శతాబ్దంలోనే ఎప్పుడో చేశారు. ఇది చూడండి, ఆలోచించండి. ఈరోజు సైన్స్ మీకు ఇది చెప్తుందా లేదా చెప్పండి. స్పేస్ టైం కాజేషన్ అన్నది మనకి యూనివర్స్ అన్నది మనం భగవంతుడినే చూస్తున్నాము త్రూ స్పేస్ టైం కాజేషన్. దేశకాల నిమిత్తం ద్వారా చూస్తే నీకు అన్ని రంగురంగులు కనిపిస్తాయి. దేశకాల నిమిత్తం ఎక్కడుంది? నీ మైండ్లో. మైండ్ లేకుండా మీరు దేన్ని, ఈ దేశకాల నిమిత్తాన్ని మీకు ఏం తెలియదు, డ్యుయాలిటీస్ తెలియదు మైండ్ లోపలికి వెళ్ళిపోతే. దీనికి సాక్ష్యం ఎక్కడుంది? డీప్ స్లీప్లో ఉంది. గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు. వేదాంతంలో మన అద్వైత వేదాంతానికి బిగ్గెస్ట్ క్లూ ఏంటంటే డీప్ స్లీప్. ఆ డీప్ స్లీప్ లేకపోతే అది మొత్తం భావన అంతా కూలిపోతుంది అనమాట. అక్కడే ఉంది సాక్ష్యం అంతా. సో డీప్ స్లీప్లో ఏ విధంగా అయితే నీకేమీ తెలీదు, నువ్వు ఉన్నావు కానీ నీకేం తెలియదు. నీ మైండ్ కూడా లేదు అక్కడ. మైండ్ కూడా రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. అది బిగ్గెస్ట్ క్లూ అనమాట. సో ఆ విధమైన స్టేజ్లో నీకేమీ లేదు ప్రపంచం. సో ఇదంతా కూడా కేవలం నీకు మైండ్ అండ్ సెన్సెస్ చూపిస్తున్నటువంటి ఇవన్నీ తేడాలు. అవి రెండు లేకపోతే యాక్చువల్ ప్రపంచంలో ఏం లేదు. సో ఇది రకరకాల సిద్ధాంతాలు మన వాళ్ళు ప్రతిపాదించారు. భగవంతుడు ఒక్కడే బాగానే ఉంది, కానీ ఆ ఒక్కడే ఎలా ఉన్నాడు, ఆయన గుణాలు ఉన్నాయా, ఆకారం ఉందా, దీని మీద మళ్ళీ డిఫరెంట్ సిద్ధాంతాలు వచ్చాయి. భారతదేశంలో ఎన్ని రకాలు చూడండి, ఎన్ని రకాల వెరైటీ. ప్రతి వాళ్ళు కూడా దేనిని పట్టుకున్నా వాళ్ళ దాన్ని వాళ్ళు రుజువు చేసుకున్నారు కామెంటరీస్లో. ఎలా రుజువు చేసుకోవాలి ఊరికే అనేసి అంటే కాదు, అక్కడ అంతకు ముందు ఉన్నటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా ఖండన చేయాలి. ఖండన ఎలా చేయాలి? శాస్త్ర ప్రమాణంతో చేయాలి. ప్రమాణం చేయకుండా నువ్వు చేస్తే నేను ఎవరు ఒప్పుకోరు. అలా చూడండి, ఒక్కొక్కరు ఎంత డీప్గా వెళ్ళారంటే మన వాళ్ళు. అద్వైతంలోనే ఒక 10 రకాలు ఉన్నాయి. ఇంకా 10 ఆచార్యులు వాళ్ళు ప్రపోజ్ చేసి వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ సిద్ధాంతాల్ని శాస్త్ర ప్రమాణంగా రుజువు చేసి మిగిలిన వాటిని ఖండన చేసి వాళ్ళు దాన్ని ప్రపోజ్ చేసుకున్నారు. ఈ విధంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు మొత్తం అందరూ కూడా. సో ఈ రకరకాల, అంటే ఈ సృష్టి యొక్క పరిస్థితి, మనం చూస్తున్నటువంటి సత్యం, ఈ ప్రపంచం ఎలా ఉంది అని చెప్పడానికి ఈ విధంగా వాళ్ళు చక్కగా శాస్త్రాల ద్వారా, వాళ్ళ మేధస్సు ద్వారా వాళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఇది గొప్పతనం ఇక్కడ. సరే, ఇదంతా బాగానే ఉంది. అయితే అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని యొక్క మతాలు కూడా ఒకటి మాత్రం కరెక్ట్గా చెప్తున్నాయి, తెలుసో తెలియకో, ఏంటంటే మనిషి యొక్క అసలు స్వరూపం దివ్యమైనది, ఈ బలహీనమైనది కాదు, అది దివ్యమైనది అని ప్రతి వాళ్ళు చెప్తున్నారు. మనకి డైరెక్ట్గానే చెప్పారు, ఉపనిషత్తుల్లో డైరెక్ట్గానే చెప్పారు. కానీ అక్కడ వాళ్ళు దాంట్లో ఏం చెప్పారు, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏంటి, ఎవరు యాడమ్ అండ్ ఈవ్ వాళ్ళు చాలా బాగుండేవారు, వాళ్ళు తర్వాత ఏదో తప్పు చేసి వాళ్ళు క్రిందకు వచ్చేస్తారు, దిగజారిపోయారు. అంటే ఏంటి, ఒరిజినల్గా బాగున్నారని కదా అర్థం. సో ఈ ఐడియాస్ అన్నది ప్రతి వాళ్ళకి ఉన్నాయి, అన్ని మతాల్లోనూ ఉన్నాయి. ఈవెన్ మనకు బుద్ధిజంలో కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం అన్ని మతాల్లోనూ కూడా ఈ ఐడియా ఉందని స్వామీజీ ఆ పాయింట్ని పట్టుకున్నారు. అయితే ఈ పైన ఎందుకు ఇలా ఉన్నాం, మరి ప్రపంచం ఎందుకు దుర్మార్గంగా ఉంది, అందరూ కూడా ఇలా ఉంటే అని చెప్తే అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, సైతాన్ వచ్చి అందరినీ ఇలా ఆవహించేసింది కాబట్టి అందరూ ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మన వాళ్ళు ఏం చెప్తారు, ఇగ్నోరెన్స్, అజ్ఞానం వల్ల ఎక్కడి నుంచి రెండో పర్సన్ తీసుకురారు మన వాళ్ళు. ఇక్కడే అంతా, ఇక్కడ సొల్యూషన్ అంతా ఇక్కడే, ఎక్స్పెరిమెంట్ ఇక్కడే, సొల్యూషన్ ఇక్కడే. మీరు ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మన యొక్క హయ్యెస్ట్ ఫిలాసఫీ ఏదైతే ఉందో అక్కడ. సో మనం ఎందుకు ఇలా చూస్తున్నామంటే సూపర్ ఇంపోజిషన్, అధ్యాస. సత్యం మీద అసత్యం అన్నది అధ్యాస పైన అలా కనిపిస్తుంది అంతే, యాక్చువల్గా ఏమీ లేదు, పైనంతా కనిపిస్తుంది. ఈరోజు దీనిని సైన్స్ ప్రూవ్ చేస్తుంది, మొత్తం సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. అందువల్ల ఇప్పుడు కాన్షియస్నెస్ స్టడీస్లో చాలా మనకు
ప్రాముఖ్యత పెరిగింది విదేశాల్లో అన్నింటిలో కూడా. కాన్షియస్నెస్ అంటే అసలు ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సైంటిస్టులు ఒక సైంటిస్ట్ ఏం చెప్తారంటే, ఇప్పుడు అందరూ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటున్నారు. ఎందుకంటే క్రీస్తు అనేది ఒక క్రైస్ట్ జన్మ అనేది ఒక ల్యాండ్ మార్క్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ అనేది వాళ్ళు. కానీ ఇక్కడ మనకి 10,000 సంవత్సరాల క్రితం ఈ ఉపనిషత్ కాన్షియస్నెస్ గురించి ఇంతమంది ఋషులు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆయన ఒక విదేశీ సైంటిస్ట్ అంటారనమాట. నిజంగా మనం ఏం చెప్పాలి, పోస్ట్ ఉపనిషత్స్ అండ్ ప్రీ ఉపనిషత్స్ అని చెప్పాలి. ఉపనిషత్ పూర్వయుగం, ఉపనిషత్ తర్వాత యుగం అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో చరిత్రకు అందనటువంటి ఆ రోజుల్లో ఇటువంటి బ్రెయిన్స్ ఉన్నాయి, ఇటువంటి ఆలోచనలు వచ్చాయంటే ఎంత ఆశ్చర్యం. సో అంతటి ఇంపార్టెన్స్ ఇక్కడ ఉందన్నమాట. మనకు ఈ హిందూ సిద్ధాంతం ప్రకారం కానివ్వండి, సనాతన ధర్మం ప్రకారం కానివ్వండి, భగవంతుడు అంటే ఏంటి? సత్ చిత్ ఆనంద్. సత్ చిత్ ఆనందం అంటే, సత్ అంటే ఉండే వస్తువు, ఎప్పుడు ఉండే వస్తువు. ఈ ఎప్పుడు ఉండే వస్తువు పుడుతుంది, మరణిస్తుంది. ఇదంతా మేనిఫెస్టేషన్, ఇదంతా మాయలో జరుగుతుంది. పుట్టడం, చనిపోవడం. సో డెత్ అండ్ లైఫ్ ఆర్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ సత్ రియాలిటీ. దే ఆర్ ఓన్లీ మేనిఫెస్టేషన్. అంటే ఏంటి? ఒరిజినల్ కాదు, అది వచ్చింది, అలా సృష్టీకరించబడిందో ఏదో చెప్పండి. మేనిఫెస్టేషన్ అంటే అది అభివ్యక్తమైంది, ఇట్స్ నాట్ ఒరిజినల్. అర్థమైంది? అందువల్ల ఈ పుట్టుక చావు అని రెండూ కూడా ఆ సత్ అనే రియాలిటీ ఏదైతే ఉందో, సత్ చిత్ ఆనందంలో సత్ ఏదైతే ఉందో ఆ వస్తువు యొక్క అభివ్యక్తి మాత్రమే. అదొకటి. తర్వాత చిత్ అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే అవేర్నెస్. ఈ నాలెడ్జ్ అనేది ప్రతి దాంట్లో ఉంది. ఒక చీమలో ఉంది, చెట్టులో ఉంది, అంతా ఉంది. కానీ అభివ్యక్తంలో డిఫరెన్స్ ఉంది. ఒక రాయిలో తక్కువ ఉంది, ఏం లేదు, అలా పడి ఉంటుంది ఇప్పుడు. దాని తర్వాత కొంచెం కొంచెం లైఫ్ అనేది పెరిగే కొద్దీ కూడా ఇందులోంచి కదలిక వస్తుంది. ఆ కదలిక వచ్చే కొద్దీ దానిలో నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఇండిపెండెన్స్ పెరుగుతుంది, స్వాతంత్రం పెరుగుతుంది. రాయిని ఏమైనా చేయగలరు, అక్కడే ఉంటుంది. మీరు కదిపితే కదులుతుంది, లేకపోతే లేదు. చెట్లు ఎటువైపు సూర్యరశ్మి వస్తాయో అటువైపు చక్కగా అటువైపు తిరిగిపోతూ ఉంటాయి. మీరు పెంచి చూడండి, అటువైపుకి కొమ్మలు అటు పెరిగిపోతూ ఉంటాయి. అంటే దాంట్లో నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ పెరిగే కొద్దీ దానికి ఇండిపెండెన్స్ పెరిగింది, దాని ఇష్టం వెళ్తుంది. దాని తర్వాత జంతువులు చూడండి, నడుస్తున్నాయి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాయి, రక్షించుకుంటున్నాయి, గూళ్ళు కట్టుకుంటున్నాయి, వర్షం వస్తుంటే గూళ్ళు కట్టుకుంటున్నాయి, రకరకాల. మళ్ళీ ఇండిపెండెన్స్ పెరిగిందా లేదా? మనుషుల దగ్గరికి రండి. మనుషుల దగ్గరికి వచ్చే అవేర్నెస్ అంటే సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్స్. మనిషి అంటే ఏంటనమాట? సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్. అంటే తనను తను పరిశీలించుకునేటువంటి ఒక జంతువు మనిషి. సో అక్కడ ఏమైందంటే అవేర్నెస్ పెరిగే కొద్దీ ఇంకా ఇండిపెండెన్స్ పెరిగిపోయింది. మనకి ఇష్టం వచ్చినట్టు నాగరికతలు పెరుగుతున్నాయి, ఇల్లు కట్టుకుంటున్నాం. ప్రకృతి వైపరీత్యాల నుంచి నెమ్మదిగా మనల్ని మనం రక్షించుకుంటూ, ఈవెన్ మనకంటే బలవంతమైనటువంటి జంతువుల నుంచి కూడా వాటిని బోన్లో పెట్టేస్తున్నాం. మనం బోన్లో పెట్టి ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళు మామూలుగా ఉంటే చంపి తినేసారు మనల్ని, కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు జూన్లో పెట్టి ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇండిపెండెన్స్ పెరిగిందా లేదా? సరే, ఇంకా మనుషుల్లోనే ఇండిపెండెన్స్ ఇంకా హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళాలి. మళ్ళీ మనుష్య జాతిలో కొంతమంది అన్నిటికీ ఏది ఉంటే అది, నాకు అది లేకపోతే ఉండాలని దాసోహం. ఇండిపెండెన్స్ లేదు అక్కడ. అది లేకపోతే ఉండలేను నేను, లేకపోతే ఉండలేనంటే యు ఆర్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఎల్స్. సో ఇండిపెండెన్స్ లేదు. సో ఇండిపెండెన్స్ చూడండి, ఇవన్నీ ఆలోచించలేదు, ఇదంతా ఎవల్యూషనల్ స్టేజెస్ అన్నమాట ఇవి. సో దానిని బట్టి మన ఆధ్యాత్మిక జీవితం ఎవరైతే తీసుకుంటున్నామో, మన ఇండిపెండెన్స్ కావాలని కోరుకుంటున్నాం. ఇండిపెండెన్స్ కావాలి దేని మీద? ఆ ఇండిపెండెన్స్ కూడా డిపెండెన్స్ ఓన్లీ భగవంతుడి మీదే. ఫస్ట్ మనుషుల మీద డిపెండ్ అవ్వకుండా, డబ్బుల మీద డిపెండ్ అవ్వకుండా, వేటి మీద డిపెండ్ అవ్వకుండా కొంచెం ఇండిపెండెంట్గా వస్తున్నాం. మనల్ని ఎవరు అనవసరంగా ఏంటంటారు, స్క్రూ తిప్పి ఆడించలేదు. అంతవరకు వచ్చాం. వచ్చిన తర్వాత భగవంతుని మీద ఆధారపడుతున్నాం. రామకృష్ణ పరమహంసనో లేదా శ్రీరామచంద్రుడనో ఏ కష్టమో ఆయనకి చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా తగ్గిపోవాలి. సో స్వామీజీ ఎవల్యూషన్ ఎలా చూడండి, ఈవెన్ అది కూడా ఒక డిపెండెన్సే, మెంటల్ డిపెండెన్స్. అది కూడా అవుతుంది. నేను నాకు ఏ కష్టం రాని, నో ప్రాబ్లం, ఐ విల్ ఫేస్ ఇట్. దట్ ఈజ్ రియల్ ఇండిపెండెన్స్. దేని మీద డిపెండెన్స్ లేదు అక్కడ. చూడండి, ఇదంతా కూడా అంటే ఎక్కడైతే ఫ్రీడమ్ ఉందో అక్కడ ఇండిపెండెన్స్ ఉంది, ఎక్కడైతే బాండేజ్ ఉందో డిపెండెన్స్ ఉంది. ఆలోచించండి మన డైలీ దాంట్లోనే. సో మనం దేని గురించి పాటుపడాలి? నువ్వు నిజంగా ఎక్కడైతే నీకు ఫ్రీడమ్ ఉందో, ఎక్కడైతే ఇండిపెండెన్స్ ఉందో, దేర్
యూ కెన్ ఎంజాయ్ రియల్ హ్యాపీనెస్. ఎక్కడైతే డిపెండెన్స్ ఉందో ప్రతిసారి మైండ్ వీక్ చేస్తూ ఉంటుంది, వెనక లాగుతూ ఉంటుంది. సో రియల్ హ్యాపీనెస్ అదే ఆనంద, సత్ చిత్ ఆనంద. సో సత్ అన్నది ఏంటనమాట, ఎగ్జిస్టెన్స్ అన్నది, అంటే ఉండే వస్తువు, ఎప్పుడు ఉండేది, ఇది ఉంది, ఈ వస్తువు ఇక్కడ ఉంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సత్. కానీ ఎప్పుడు ఉంటామో మనం, ఎప్పుడు ఆ మరణ భయం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎంతసేపు నువ్వు నీ శరీరం, ఈ మనసుతో నీ ఐడెంటిఫికేషన్ ఉందో నువ్వు భయం నుంచి తప్పించుకోలేవు. ద డెత్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ మన జాతకం అన్నమాట. మనం పుట్టామంటే చస్తాం, ఏదో ఒక టైంలో చేస్తాం కదా, అది ద వెరీ గ్రాండ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. కానీ ఎప్పుడు నీకు మరణం ఉండదంటే ఇది నువ్వు కాదు, ఇది మాత్రమే నువ్వు కాదు అని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు మరణ భయం ఉండదు నీకు. ప్రతి నిమిషం భయంతో బ్రతుకుదామా, లేకపోతే ప్రతి నిమిషం ఒక ఫ్రీడమ్ని ఎంజాయ్ చేద్దామా? స్వామీజీ అదే చెప్తారు, ప్రతి వాళ్ళు ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అందుకే ఒక ఆయన రాశారు, స్వరాజ్య సిద్ధి అని పుస్తకం రాశారట. స్వరాజ్య సిద్ధి అంటే, స్వరాజ్యం అంటే ఫ్రీడమ్, సిద్ధి అంటే ఏంటి చెప్పండి? వచ్చింది, ఎక్కడి నుంచో రాలేదు, ఆల్రెడీ ఉంది. అది నీకు ఆల్రెడీ ఉన్నది నీ దగ్గరికి వచ్చింది. ఎన్నాళ్ళు నీకు లేదు లేదు, నీకు పెదరికం, నాకు ఏం లేదు అనుకుంటున్నావు, కానీ నీకు ఆల్రెడీ ఉంది, నువ్వు తెలుసుకోలేకపోయావు. సో ఫ్రీడమ్ నీలోనే ఉంది. ఎప్పుడు ఉంది? నువ్వు చైతన్య స్వరూపం నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఫ్రీ. ఆల్రెడీ ఉంది అది, కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ ఈజ్ సో స్ట్రాంగ్, ఎవ్రీ మూమెంట్ అందులో పడిపోతూనే ఉంటాము. సో అందుకు స్వామీజీ ఏం చెప్తారంటే, ప్రతి వాళ్ళకి ఇది బర్త్ రైట్. ఇది ఫ్రీడమ్ ఈజ్ ద బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీ సోల్. ఏ రోజైనా సరే అక్కడికి రావాల్సిందే. మీకు ముక్తి రావాలి అంటే, మీకు కంప్లీట్ ఫ్రీడమ్ రావాలి అంటే, ఈ మెటీరియల్, ఈ బాండేజ్ నుంచి రావాలి అంటే కనుక అదొక్కటే మార్గం, ఇంకేం లేదు. ఇప్పుడు కాదు 10 జన్మల తర్వాత వస్తా, అంతే తేడా. సో అది మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి, స్వామీజీ చెప్పేది అది. ఇప్పుడు ఈ స్వరాజ్య సిద్ధి ఏదైతే ఉందో, ఈ ఫ్రీడమ్ని మనం పొందాలంటే దీనికి రకరకాల మార్గాల్ని మనకు చెప్పారు. కొంతమంది పూజల ద్వారా చెప్తున్నాను కదా, పర్సనల్ గాడ్ గుళ్ళకి వెళ్తాం, పూజలు చేస్తూ ఉంటాం. మరి కొంతమంది నమాజ్ చేస్తూ ఉంటారు, మరి కొంతమంది ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, సాష్టాంగ నమస్కారాలు చేస్తారు, ప్రదక్షిణలు చేస్తారు. కొంతమంది కేవలం థింకింగ్ చేస్తారు, కొంతమంది ధ్యానం చేస్తారు, జపం చేస్తారు. ఇవన్నీ రకరకాల మార్గాలు. ఏది గొప్పదండి? నీకు ఏది సూట్ అయితే అది గొప్పది. నీకు ఏది సూట్ అయితే అది గొప్పది. దేంట్లో నీ మనసు నిలుస్తుందో, కొంచెం స్థిరంగా ఉంటుందో అది గొప్పది. మనం కొట్టుకోకూడదు, ఇదే గొప్పది, అదే గొప్పది, జపం గొప్పది అనా. నీ మనసు, నువ్వు గుళ్ళకి వెళ్తా, తీర్థయాత్రలు చేస్తుంటే నీ మనసు అంతా భగవంతుని మీద ఉంది, ప్రపంచం మించిపోయి అట్లీస్ట్ ఫర్ సమ్ టైం తీర్థయాత్రలు చేయి నువ్వు జీవితం అంతా. నాకు తీర్థయాత్రలో లేదండి, ఒక చోట కూర్చొని నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, భగవంతుని పెట్టుకుని నువ్వు అదే చెయ్యి. కొంతమంది జపం, గుళ్ళకి వెళ్ళు, ప్రతి శనివారం గుడికి వెళ్తే నాకు ప్రశాంతం, వెళ్ళు. అది కానీ అందరికీ ఒకేలా ఉండదు. ఇది దేని ద్వారా మనసు ఈ ప్రపంచం ఎప్పుడు మారుతూ ఉండేటువంటి ప్రపంచం మీద నుండి బయటికి వెళ్ళి ఒక హయ్యెస్ట్ రియాలిటీ మీద పెట్టగలుగుతుందో అదే సరైన మార్గము. అదొకటి మనం తెలుసుకోవాలి. సో స్వామీజీ ఏం చెప్తారంటే, ఏడవద్దు, జీవితంలో ఏడుస్తూ బతకద్దు, భయంతో బ్రతకద్దు. ఎందుకంటే మీకు అది కాదు, చక్కగా ఈ శరీరం వచ్చింది, ఆలోచించండి కొంచెం. ఎప్పుడు బాధపడుతూ, భయం పడుతూ, ఏడుస్తూ, అదొకటే నాకు అంటారు ఆయన అబ్జెక్షన్. మీరు ఏది కావాల్సి అది తీసుకోండి, బట్ డోంట్ వీప్. రంగనాథానంద మహారాజ్ కూడా చెప్పేవారు. నాకు మా మదర్ అంటే చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం. అమ్మ అంటే ఎంతో హెల్ప్ చేస్తూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. ఒక్కటే నచ్చేది కాదు, ఆవిడ ఏడుస్తూ ఉండేది మధ్య మధ్యలో. సంసారంలో కష్టాలు ఉంటాయి కదా అని ఎవరైనా అమ్మాయిని చూస్తే చెప్తారు, డోంట్ వీప్, డోంట్ వీప్, వీ హ్యావ్ వెప్ట్ ఇనఫ్, డోంట్ వీప్ అని చెప్తూ ఉండేవారు ఆయన. సో స్వామీజీ కూడా అది, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండండి. ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఫ్రీ, ఫ్రీ ఎట్ దిస్ వెరీ మూమెంట్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ బౌండ్, బౌండ్ యూ విల్ బీ అనేది స్వామీజీ స్టేట్మెంట్. అంటే ఇది చాలామందిని భయపెడుతూ ఉంటుంది, కానీ మనకు యాక్చువల్గా ఈ లోపల అన్నది ఫ్రీడమ్, ఇండిపెండెంట్ ఒక రియాలిటీ ఉంది కాబట్టే మనం ఫ్రీడమ్ కోసం ఎస్పైర్ చేస్తూ ఉన్నాం. నాకు ఫ్రీడమ్ కావాలి. ఎవరన్నా మనల్ని బాగా, ఒక టీచరు ఎంతసేపు నువ్వు ఇలా ఉండు అలా ఉండి నువ్వు తిడుతూ ఉంటే పిల్లలకి ఇష్టం ఉండదు.
అలాగే తల్లిదండ్రులు కూడా ఎక్కువసేపు బాగా డిసిప్లిన్ చేసేస్తుంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఫ్రీడమ్ ఉంది, మన లోపల ఫ్రీడమ్ కావాలని కోరుకుంటూ ఉంటాం. అయితే రాంగ్ వేలో కోరుకుంటూ ఉంటాం. అదొకటే అనమాట తేడా. సో ఎప్పుడూ అది ఫ్రీ కాబట్టే అది మనం ఫ్రీడమ్ని కోరుకుంటూ ఉంటాం. మన నేచర్ ఎప్పుడు ఫ్రీ కాబట్టి ఫ్రీడమ్ని కోరుకుంటూ ఉంటాము. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఆత్మ మనది ఏదైతే ఉందో లోపల, ఈ కాన్షియస్నెస్ చైతన్యం ఏదైతే ఉందో లోపల కదా అంతటా ఉంది. మన చైతన్యం లోపలే మనం ఉన్నాం యాక్చువల్గా. సో అది కొంతమంది ఏమంటారంటే అలాంటిది ఏమీ లేదు, అదేం లేదు, మన భ్రాంతి ఏదో ఉంది అనుకోవడం. మన భ్రాంతి అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది బుద్ధిస్టులు చెప్తారనమాట. ఆత్మ అని ఏం లేదు. బుద్ధిస్టులకి వేదాంతానికి తేడా ఒకటే. వీళ్ళు ఏదో ఒప్పుకోరు, ఒక పర్మనెంట్ రియాలిటీ ఉంది అని ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే ఇది ఒక భ్రాంతి. ఎలాగంటే ఒక టార్చ్ లైట్ని వెలిగి ఉన్నటువంటి టార్చ్ లైట్ని స్పీడ్గా తిప్పితే, సర్కిల్లో తిప్పితే ఎలా కనిపిస్తుంది? సర్కిల్ కనిపిస్తుంది, ఇట్లాగా ఒక సర్కిల్లాగా కనిపిస్తుంది. కానీ నిజంగా సర్కిల్ ఉందా? లేదు. అలాగే ఈ చలమానమైనటువంటి జగత్తు రకరకాలుగా తిరుగుతూ ఉండడం వల్ల దాని వెనక ఏదో ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. భ్రాంతి అదే అంటారు వీళ్ళు. సో మ్యాటర్ ఈజ్ ఓన్లీ రియాలిటీ విచ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ త్రూ అవర్ సెన్సెస్. ఇట్ ఈస్ ద ఓన్లీ రియాలిటీ. దెర్ ఈస్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ బిహైండ్ ఇట్ అన్నది ఎవరు చెప్తున్నారు? బుద్ధిస్టులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ వేదాంతం ఏం చెప్తుందంటే మ్యాటర్ ఈజ్ ఎ డెల్యూషన్. వాళ్ళేమో స్పిరిట్ ఈజ్ డెల్యూషన్ అంటున్నారు, సోల్ ఈజ్ డెల్యూషన్ అంటున్నారు. ఇక్కడ మ్యాటర్ ఈజ్ ఎ డెల్యూషన్. సో ఇక్కడ మనకు చూడండి, ఈ స్పిరిట్ థియరీలో మ్యాటర్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్. అర్థమైందా? సో ఇది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. యాక్చువల్ సైన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి ఇంపార్టెంట్ థియరీ స్పిరిట్ థియరీ అన్నది. ఈ శంకరాచార్యులు వారు ప్రపోజ్ చేసింది, మన స్వామీజీ యాక్సెప్ట్ చేసింది కూడా స్పిరిట్ థియరీ. ఇదంతా భ్రాంతి. ఇది ఎవ్రీథింగ్ సాలిడ్, ఇది ఎవ్రీథింగ్. బికాజ్ నాకు ఇది టచ్ ఉంది, సెన్స్ ఉంది కాబట్టి నేను టచ్ చేయగలుగుతున్నాను. అది లేకపోతే అక్కడేం లేదు. సో ఇది బాగా ఆలోచించి చూడండి. ఇది ఎందువల్ల దీన్ని మనం స్పిరిట్ థియరీని అంగీకరించాలి? దానికి రీజన్ ఏంటి? స్వామీజీ ఏం చెప్తున్నారంటే ఇట్ హ్యాస్ హయ్యెస్ట్ యూటిలిటీ. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి ఉపయోగాలు? ఫస్ట్ నీకు భయం పోతుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఒక ఆయన్ని ఒక సాధువు అడవిలో వెళ్తూ ఉంటే ఒక పులి పట్టుకుంది గట్టిగా, ఇలాగ అక్కడ దూరంగా తీసుకొని తిందామని చెప్పేసి. ఈ లోపల ఆయన ప్రాణం ఉంది. ఆయన శివోహం 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 అని అరుస్తూనే ఉన్నాడు. చివరి కొన ఊపిరి పోయేటంత వరకు విన్నారు. నిజంగా జరిగిన సంఘటన ఇది. మేము హిమాలయాలకు వెళ్ళినప్పుడు అలాగా ఎక్కడో వెళ్తూ ఉంటే అక్కడ కొన్ని ఇలాంటి క్లాత్స్ పడి ఉంటాయి. చెప్పారు పులి ఎవరిని తీసుకెళ్ళిందని. ఎవరో సాధువుని తినేసింది పులి. ఇలా చాలా చోట్ల మీకు గెరువా క్లాత్స్ అని వాళ్ళు ఫ్రీగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దీన్ని నమ్మిన వాళ్ళు. ఈ శరీరం ఏం కాదు. సో నేను ఎవరికి భయపడను, భగవంతుడు ఇచ్చుంటే బతుకుతాను, లేకపోతే లేదు. అలాగ మేము 2-3 చోట్ల ఇట్లా చూసాం. అలా పడి ఉంటాయి అలాగ గిరువా క్లాత్స్. అక్కడ పైనుంచి చూస్తూ ఉంటాం కదా, క్రింద అక్కడ కొండలో అక్కడ గిరువా క్లాత్ కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఈ స్పిరిట్ థియరీ వాళ్ళు ఏంటంటే స్ట్రెంగ్త్ వస్తుంది. అసలు మరణాన్ని కూడా లెక్క చేయరు వాళ్ళు. ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. దీనివల్ల లాభం ఏంటనమాట? దీన్ని నమ్మడం వల్ల స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు ఇది కాకుండా ఈ పర్సనల్ థియరీ, ఇటువంటి వేరే థియరీ ఏదైతే ఉందో దాన్ని మనం విశ్వసిస్తే ఏంటంటే నువ్వు ఎంతసేపు భయంతో బ్రతుకుతూ ఉండాలి. అదొక్కటే నాకు అబ్జెక్షన్ అని చెప్తారు స్వామీజీ చెప్తున్నారు, వీ బికమ్ మిజరబుల్ బికాజ్ వీఆర్ వీక్. వీ లై, స్టీల్ అండ్ కిల్ అండ్ కమిట్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్రైమ్స్. అంటే మనం అబద్ధం చెప్తాము, తర్వాత దొంగిలిస్తాము, ఇంకొకళ్ళని కష్టపెడతాము, తర్వాత చంపుతాము. ఇటువంటి నేరాలన్నీ చేస్తాం. ఎందుకంటే బికాజ్ వీఆర్ వీక్. బలహీనులే ఇటువంటి పనులు చేస్తారు. మనం అనుకుంటే బలవంతులు అది వాళ్ళు చంపుతున్నారు, కాదు. బలహీనులే ఇటువంటి పని చేస్తారు. వీ సఫర్ బికాజ్ వీఆర్ వీక్. వీ డై బికాజ్ వీఆర్ వీక్. దీని అర్థం ఏంటి? మనం చనిపోతాం వీక్గా ఉంటే అందరూ చనిపోతున్నాంగా. అంటే చనిపోవడం అంటే ఏంటనమాట? చనిపోవడం అంటే ఏంటంటే చావుకి భయపడ్డం. అది యాక్చువల్ డెత్. సో వీ డై బికాజ్ వీఆర్ వీక్. అంటే we ఐడెంటిఫై విత్ దిస్ బాడీ అండ్ మైండ్ ఆల్వేస్. అది వీక్నెస్ అంటే. వేర్ దెర్ ఈస్ నథింగ్ టు వీకెన్ us, దెర్ ఈస్ నో డెత్, నో సారో. వీఆర్ మిజరబుల్ త్రూ డెల్యూషన్. కేవలం భ్రాంతి ద్వారానే మనం ఈ డెల్యూషన్. చూడండి, మనకి ఏది రాసిపెట్టిందో ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్.
వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. వీ కాంట్ కంట్రోల్ ఇట్. బట్ ఎందుకు అంత మనము ఎంతసేపు భయంతో దీంతో ఉండడం ఎందుకు కదా? వీ డిజైర్ బికాజ్ వీఆర్ వీక్. స్వామీజీ చెప్తారు, ఈ కోరికలు కోరుతామే బికాజ్ వీఆర్ వీక్. సో డిజైర్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్. Desire leads to delusion. Everything, because desire is the root cause. Depression. Everything, so root cause is the desire. And we desire because we are weak. So strength, from where that strength comes? From this Advaitic thought. So I am the consciousness behind it. This is the idea. So the monistic Vedanta, this Advaita Vedanta, is the simplest form in which you can put truth. Very easy to understand. ఇవి సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏమీ లేవు, ఏమీ అవసరం లేదు. ఇదేంటంటే ఇది మొత్తం అద్వైత వేదాంతం ఏం చెప్తుంది, ఇదంతా చూస్తున్నారే మీరు, మీ సెన్సెస్ ఏదైతే చూస్తున్నారో దాని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక స్క్రీన్ ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ రియాలిటీ అండ్ యూ ఆర్ దట్ రియాలిటీ. అదొకటి చెప్తున్నారు ఇక్కడ. So through delusion, people miss the highest principles. Because of this delusion, ఏదైతే ఉందో highest principles మర్చిపోతున్నారు. ఎంతసేపు ఏంటంటే వాళ్ళు ఈ క్రింద ఏదైతే ఉందో దాన్నే పట్టుకుని అదే ఇంక అందులోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అని చెప్తున్నారు. కొన్ని మంచి వర్డ్స్ ఉన్నాయి. ఇఫ్ దిస్ బీ ద ట్రూత్, వై లెట్ పీపుల్ డ్రింక్ డిచ్ వాటర్ వెన్ ద స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫ్లోయింగ్ బై. ఇప్పుడు ఇదే కనుక చెప్పేది నిజమైతే మురికి నీళ్ళు ఎందుకు తాగడం, మనం మంచినీళ్ళే తాగచ్చు కదా, మంచి వాటరు. ఇఫ్ దిస్ బి ద ట్రూత్ దట్ దే ఆర్ ఆల్ ప్యూర్, వై నాట్ ఎట్ దిస్ మూమెంట్ టీచ్ ఇట్ టు ద హోల్ వరల్డ్? వై నాట్ టీచ్ ఇట్ విత్ ద వాయిస్ ఆఫ్ థండర్ టు ఎవ్రీ మ్యాన్ దట్ ఈస్ బోర్న్? ఎందుకు పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పించచ్చు కదా చిన్నప్పటి నుంచి. ఇటువంటిది హయ్యెస్ట్ రియాలిటీ ఎక్కడుందంటే అక్కడ ఉంది, భయపడద్దు మీరు. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి చెప్పచ్చు కదా మీరు. Why not teach it with the voice of thunder to every man that is born, to saints and sinners, men and women and children, to the man on the throne and on the man sweeping the streets? అందరికీ ఎందుకు ఈ విషయాన్ని మీరు చెప్పరు? దీని నుంచి ఇంత స్ట్రెంగ్త్ వస్తుందంటే, by eating all sorts of bad and indigestible food or by starving ourselves, we are incompetent to eat a good meal. మనం ఏం చేసాం అనమాట, అంతా కూడా ఏమి అరగనటువంటి ఆహార పదార్థాలు తిని 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 అలవాటు పడిపోయాం. అలవాటు పడి హెల్దీ ఫుడ్ నీకు ఇస్తుంటే తినలేకపోతున్నాం. ఇప్పుడు హెల్దీ ఫుడ్ ఏంటనమాట, దిస్ ఇస్ అద్వైతిక్ విజన్, దిస్ చైతన్యం గురించి చెప్పడం అనమాట. దేర్ ఆర్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ హూ ఇఫ్ ఐ టోల్డ్ దెమ్ దేర్ వాజ్ నో సచ్ థింగ్ యాజ్ ఎ డెవిల్. అదేంటి దెయ్యం లేకుండా అసలు మతం ఎలా ఉంటుందని అడుగుతున్నారట. స్వామీజీ చెప్తున్నారు, ఆల్ ఆర్ యువర్ ఇమాజినేషన్స్ ఉంది. ఆ ఇమాజినేషన్స్ ఎందుకు మీరు భయపడతారంటే వాళ్ళు అంటున్నారు, అదేంటి సైతాన్ లేకుండా మతం ఎలా ఉంటుందని అడుగుతున్నారు వాళ్ళ ఆయన్ని. మెనీ పీపుల్ హ్యావ్ సెడ్ టు మీ, హౌ కెన్ దేర్ బి ఎనీ రిలీజియన్ వితౌట్ ఎ డెవిల్? హౌ కెన్ దేర్ బి ఎనీ రిలీజియన్ వితౌట్ సమ్ వన్ టు డైరెక్టర్స్? అక్కడ ఎవరో కమాండ్మెంట్స్ ఇవ్వాలి, కమాండ్మెంట్స్ ఇస్తేనే కదా ఒక రిలీజియన్ ఉన్నట్టు. లేకపోతే అలా నో కమాండ్మెంట్, నీవే నీకు నువ్వే కర్త అంటే వాళ్ళకి ఎవరికి నచ్చట్లేదు. అక్కడ ఎవరో ఉండాలి, పైనుంచి నేను ఆడించాలి, నువ్వు ఆడిస్తున్నట్టు నువ్వు ఉంటే నువ్వు ఫీల్ అవుతావు. మళ్ళీ వాళ్ళకు సహాయం కోసం మళ్ళీ బెగ్గింగ్ చేస్తావు అక్కడికి వెళ్ళి. కాదయ్యా నీ మీద నువ్వు నిలబడి అంటే కనుక, ఎప్పుడైతే మన మీద మనం నిలబడతామో అప్పుడే మనం బెస్ట్ పని చేస్తాం. సో ఇండిపెండెన్స్ వల్ల ఏమవుతుందన్నమాట, మనలో ఉన్నటువంటి బెస్ట్ బయటకు వస్తుంది. అది స్వామీజీ చెప్తున్నారు. ఇప్పటి నుంచి అదే చెప్తున్నారు. ఇంతవరకు మనం ఈ బలహీనమైనటువంటి భావాలు చాలా విన్నాము, ఇంకా మాత్రం అలా చేయొద్దు. బలమైనటువంటి ఆలోచనలు మనం అందరూ కూడా ఆలోచిద్దాము. Strength, therefore, is the one thing needful. Strength is the medicine for the world's disease. Strength is the medicine that the ignorant must have when oppressed by the learned. అంటే ఏం చదువుకొని వాళ్ళు చదువున్న వాళ్ళ ద్వారా మోసగించబడతారే, అప్పుడు కావాల్సింది ఏంటి? చదువుకునే వాళ్ళకి స్ట్రెంగ్త్ కావాలి. అండ్ ఇట్ ఈస్ ద మెడిసిన్ దట్ సిన్నర్స్ మస్ట్ హ్యావ్ వెన్ టైరనైజ్డ్ ఓవర్ బై ద అదర్ సిన్నర్స్. నథింగ్ మేక్స్ అస్ సో మోరల్ యాజ్ దిస్ ఐడియా ఆఫ్ మోనిజం. ఏది కూడా ఈ అద్వైత భావం కంటే ఏది కూడా మనల్ని నీతివంతంగా తయారు చేయలేదు. ఎందుకంటే నీతి అన్నది ఏంటనమాట, నిస్వార్థత అన్నదే నీతి. నిస్వార్థంగా ఎప్పుడు మనం తయారవుతాము, ఎదుటివాళ్ళు మనం కూడా ఒకటే అని తెలుసుకున్నప్పుడే నువ్వు ఎక్కువగా నిస్వార్థంగా తయారవుతావు. అందువల్ల దీని నుంచే నైతికత అనేది వస్తుంది, అద్వైత భావం నుంచే నైతికత వస్తుంది.
తర్వాత నథింగ్ మేక్స్ అస్ వర్క్ సో వెల్ ఎట్ అవర్ బెస్ట్ అండ్ హైయెస్ట్ యాజ్ వెన్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ థ్రోన్ అపాన్ అవర్ సెల్స్. మన మీదే మొత్తం బాధ్యత వేసినప్పుడే మనలో నుండి బెస్ట్ థింగ్ బయటకు వస్తుంది. నీవు నీ మనసు, నీ రెస్పాన్సిబిలిటీ, నీ జీవితం నీ చేతుల్లోకి వచ్చినప్పుడు నువ్వు మ్యాక్సిమం వర్క్ చేసి దాన్ని పైకి తీసుకొస్తావు అని చెప్తున్నారు స్వామి. సో వేదాంత ఏం చెప్తుందంటే ఇది చెప్తుంది, ఎప్పుడు కూడా నీ మీద నువ్వే ఆధారపడాలి. ఇట్ ఈస్ ద ఓన్లీ ప్రేయర్ దట్ వీ షుడ్ హ్యావ్. దిస్ ఈస్ ద ఓన్లీ వే టు రీచ్ ద గోల్, టు టెల్ అవర్ సెల్స్ అండ్ టు టెల్ ఎవ్రీబడి ఎల్స్ దట్ వీ ఆర్ డివైన్. And as we go on repeating this, strength comes. He who falters at first will get stronger and stronger. మనం ఇలా చెప్తూ ఉంటే మొదట్లో మనకి పరాజయం రావచ్చు, మనకు వీక్నెస్ రావచ్చు, అన్నీ రావచ్చు. అలా అని వదిలేసేయద్దు, దీనివల్ల ప్రాక్టికాలిటీ లేదని చెప్పి. మీరు ఇలా చెప్తూ ఉంటే రోజుకి ఆ స్ట్రెంగ్త్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏం చెప్పాలి? యు ఆర్ నాట్ దిస్ మియర్ బాడీ అండ్ మైండ్, యు ఆర్ దట్ డివైన్, యు ఆర్ దట్ కాన్షియస్నెస్, ఆల్ పవర్ఫుల్ అని ఎప్పుడు చెప్తూ ఉంటే నెమ్మదిగా అది రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుందట అది. అండ్ ద వాయిస్ విల్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ అంటిల్ ద ట్రూత్ టేక్స్ పొసెషన్ ఆఫ్ అవర్ హార్ట్స్. రోజు చెప్పడం వల్ల మన వాయిస్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా బలంగా చెప్తూ ఉంటాను, యు ఆర్ దట్, డోంట్ వరీ. అలా మన వాయిస్ పెరుగుతూ ఉంటుంది రోజు కూడా. ఎప్పటి వరకు? అది మొత్తం ఆ ట్రూత్ అనేది మనల్ని ఆవహించే వరకు, మొత్తం నరాల్లో ప్రవేశించే వరకు. అది మరి స్వామీజీ చూడండి ఏ ధైర్యంతో అక్కడ వచ్చింది. ఒక పులి వచ్చింది, ఆయన అడవుల్లో తపస్సు చేసుకుంటున్న రోజుల్లో పులి వచ్చింది. ఫస్ట్ లేచిపోదాం అనుకున్నారు, అక్కడ నుంచి దూరం నుంచి కనిపించింది ఆయనకి వస్తుంది, వెళ్ళిపోదాం అనుకున్నారు. అయ్యో అదేంటి, నేనేమో సోహం అని చెప్తున్నాను, భయపడుతున్నానేంటి, పోనీలే అట్లీస్ట్ దీనికన్నా ఆహారం అవుతుంది ఆ బాడీ అని చెప్పి కళ్ళు మూసుకొని కూర్చున్నారు అక్కడ. అది వచ్చింది, దగ్గర వరకు వచ్చింది, ఏమనుకుందో చూసేసి వెళ్ళిపోయింది. అందుకని భగవంతుడు మనల్ని బ్రతికించాలి అనుకుంటే ఎవరూ చంపలేరు మనల్ని. సో అది దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. సో ఆయన అక్కడే కూర్చుని ఉన్నారు. అయ్యో ఈ పులికి కూడా ఆహారాన్ని పనిచేయలేదని నేను అనుకున్నారు స్వామీజీ. ఆయన ఇలా అనుకోలేదు, నేను ఎంతటి విద్వాంసుడిని, ఎంతటి త్యాగిని, నా వల్ల నేను ఉంటే కనుక ఈ లోకం అంతా కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి నేను ఉండడం వల్ల, అలా అనుకోలేదు ఆయన. ఆ హయ్యెస్ట్ స్టేజ్లో అంత డిటాచ్మెంట్ వస్తుంది బాడీ నుంచి. సో అది స్వామీజీ అలా అనుకున్నారనమాట. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది. సో రోజు నీకు చెప్పి మనకేంటి చెప్పారు? శ్రవణం. ఫస్ట్ వినండి, ఇట్లాగా వినాలి. స్వామీజీ వాళ్ళు చెప్పిన మాటలు పది వినాలి. విన్న తర్వాత దాన్ని మననం అంటారు. విన్నదాన్ని ఇంకా ఏమొద్దు, జస్ట్ దాన్నే అనుకుంటూ ఉండాలి. ఐఎమ్ ద ఆత్మ, ఆత్మానం విద్ధి, ఆత్మానం జానత అన్య వాచో విముంచత. అన్ని రకాల మాటలు వదిలిపెట్టాయి. ఆత్మనే, ఆ కాన్షియస్నెస్ నువ్వు అన్నది తెలుసుకో అని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందువల్ల ఫస్ట్ ఏం చేయాలి? విను. ఆ విన్నదాన్ని ఇంక అదే ఆలోచిస్తూ ఉండు. నెమ్మదిగా ఏమవుతుంది? అదే నీకు లోపలికి నిజంగా ప్రమాదం వచ్చినప్పుడు మనకు గుర్తొస్తుంది, అది కరెక్టే, ఐఎమ్ నాట్ దిస్ బాడీ, వై షుడ్ ఐ బాదర్ అన్న ఐడియాస్ అనేవి వస్తాయన్నమాట. అందుకని మనం ఏం చేయాలి? మనకి ఏం చెప్పారు? వేదాంతంలో ట్రెడిషన్ ఏంటి? ఫస్ట్ విను, శ్రవణం, తర్వాత మననం, తర్వాత నిధిధ్యాసనం. అది నెమ్మదిగా మనలో ఇంకిపోతుంది. అంతవరకు నువ్వు చేయించాలి అని చెప్తుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ ద సోల్, ఈ లెక్చర్ పేరేంటి? ముక్తి, ఫ్రీడమ్ ఆఫ్ ద సోల్ అనగానే ఫ్రీ అది. కానీ విదేశీయులకు సోల్ అనగానే మైండ్ అది వాళ్ళకి. అందుకని ఫ్రీడమ్ ఆఫ్ ద సోల్ అన్నారు. యాక్చువల్ ఫ్రీడమ్, వీఆర్ ఆల్రెడీ ఫ్రీ. మనం ఇందులో ఈ జాలంలో చిక్కుకున్నాం కాబట్టి, సుడిగుండంలో, ఈ శరీరము మనస్సు అనే సుడిగుండంలో చిక్కుకున్నాం కాబట్టి దానిని మనం ఆడించడం పోయి అది మనల్ని ఆడిస్తుంది. దానిని మనం ఆడించడం నేర్చుకోవాలి, అంతే. దట్ ఈస్ కాల్డ్ ముక్తి, నథింగ్ ఎల్స్. ఎవ్రీ మూమెంట్ మనం దీన్ని ఆలోచించుకుంటూ పోతే నెమ్మదిగా ఒకరోజు అది మనం ఎస్టాబ్లిష్ అవుతాము. ఈ జన్మలో మనం కాకపోవచ్చు, కానీ ప్రయత్నం ఇప్పుడే చేయాలి. అది అంతవరకు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. అహంకారం ఎలా పెరుగుతుంది? నేను ప్రశ్న ఒకసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే రిపీట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మామూలుగా మనందరూ కూడా సోహం అనుకోమని చెప్తున్నారు స్వామీజీ. ఐఎమ్ ద ఆత్మనే చెప్పమని చెప్తున్నారు. కానీ మనం ఇంకా ఈ రిలేటివ్ ఎగ్జిస్టెన్స్ లెవెల్లోనే ఉన్నాం, అంతే కదా. అంటే కామ, క్రోధ, మద, మోహ, లోభాలన్నీ కూడా మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇంకా మనం అదే స్టేజ్లో ఉండగా మనం
సోహం సోహం అనుకుంటే ఏంటి ప్రశ్న? అంటే ఇవన్నీ మనం ఎలా చేస్తే మనం చాలా వరకు చూస్తాము, చాలా గ్రేట్ పర్సన్స్ అని చెప్పి చాలా ఆనందాన్ని మనం బయట చూస్తున్నాం కదా, సాధువులని మధువులని హ్మ్. నాకు ఏమనిపిస్తుందంటే ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తాయి. ఏంటి గురువులు అంటే అహంకారం పెరుగుతుంది. నువ్వు చెప్పాను, నాకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. అంటే ఎవరైతే ఇప్పుడు ఇలాగా ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకొని గురువులుగా చలామణి అవుతున్నారో వాళ్ళల్లో కూడా ఈ బలహీనతలు ఉంటాయి కదా, అది నువ్వు చెప్పేది. అంటే అది ఏం ఈ సోహం అనేటప్పుడు అంటే రియల్గా వాళ్ళు అనుభవించలేనప్పుడు ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి కదా. ఇప్పుడు రియల్గా నేను అనుభవించడం లేదు, ఇప్పుడు ఇక్కడ అది కాదు ప్రశ్న. ఇక్కడ రియల్గా నేను అనుభవించలేకపోతున్నాను ఎప్పుడు అనుభవిస్తావు? మరి మరి ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఆ క్షణం? ఇవన్నీ పోయినప్పుడు ఎలా పోతాయి? ఆ పోవడానికి ఇది అనుకోవడం. అర్థమైందా? ఇది ఒక ఆయుధం అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడు పోతాయి దాని ప్రయత్నంతో నువ్వు చేయాలి కదా. స్వామీజీ చెప్తారు ఇట్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అని. నువ్వు అందరికీ ఇప్పుడు ఈ ప్రీచింగ్ అని వదిలేసేది వేరే పాయింట్ అది. మనకే చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఇంకా లోపల కోరికలు అన్నీ ఉన్నాయి, అన్నీ వీక్గా ఉంది మైండ్. కానీ ఇంకా నేను సోహం సోహం అనుకుంటూ ఉంటే అది ఒక హిపోక్రసీ అవుతుంది లోపల ఉండగా కదా. హిపోక్రసీ అయిపోతుంది, అది ఆత్మవంచన అవుతుంది. నాకు ఇంకా ఏం పోలేదు సోహం. కానీ ఎప్పుడు పోతుంది అది? ఇవన్నీ పోవడం ద్వారానే మనం అసలైనటువంటి ముక్తిని పొందుతాం. మరి వీటిని పోగొట్టే విధానం ఏంటి? ఎప్పుడు ఏం చేయకుండా పోయినప్పుడు కూర్చున్నామంటే, మనకు సముద్రంలో అలలంతా ఆగిపోయిన తర్వాత నేను సముద్రంలో స్నానం చేస్తానంటే చేయగలవు ఎప్పటికైనా? ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. దానిని ఖండించడానికి నువ్వు ప్రయత్నం అనేది చేయాలి కదా. ఈదడానికి, సముద్రంలో అలలు ఉండడానికి ఈదడానికి ప్రయత్నం చేయాలి. ఈదడానికి ప్రయత్నం చేయడమే ఇది సోహం అనుకోవడం. సోహం అనుకోవడం ఏంటంటే ఒక్కొక్కటి అని అనుకున్నప్పుడు ఈ బాడీ ఐడెంటిఫికేషన్ దగ్గర నీలో కామక్రోధాలన్నీ తగ్గుతాయి. బికాజ్ బాడీ అండ్ మైండ్ ఆర్ ద సీట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐడెంటిఫికేషన్ ఇంకా అక్కడ పెంచుకుంటూ పోకుండా ఐడెంటిఫికేషన్ కొంచెం ఒక్కొక్కటి స్టెప్ అయినా మనం వెనక్కి తీసుకురాకపోతే ఎప్పటికి వస్తుంది సొల్యూషన్? సో ఇవన్నీ ప్రయత్నాలు, దానికోసమే ప్రయత్నం ఇది. మనం ఎవరినో మోసం చేయట్లేదు అక్కడ, మనన్నే స్ట్రాంగ్ చేసుకుంటున్నాం అక్కడ ఐడెంటిఫికేషన్, అంతే తప్ప అక్కడ మనం ఈ సోహం అందుకే నువ్వు ఎవరికి చెప్పొద్దు ఇదంతా భ్రాంతి, తర్వాత మొత్తం భగవంతుడు ఒకడే సత్యం, ఎవరు చెప్పకూడదు ఆ మాట. ఒక్క రామకృష్ణ పరమహంస మాత్రమే చెప్పగలరు అది. ఈ గొప్ప వాళ్ళు రమణ మహర్షి వాళ్ళు లాంటి మాత్రమే చెప్పగలరు వాళ్ళు. మనం చెప్పకూడదు. మనం ఎంత ప్రపంచం మనల్ని ప్రభావితం చేస్తున్నంత వరకు మనం ప్రపంచం అంటే భ్రాంతి అని చెప్పకూడదు. కానీ ఇదొక్కటే మార్గం ఏంటంటే గొప్పవాళ్ళు చూపించారు కాబట్టి ప్రతి నిమిషం కూడా దీన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఒరిజినల్గా నాకంతా ఇదే సత్యం కింద కనిపిస్తుంది. కానీ వాళ్ళ మాటల మీద మనకు శ్రద్ధ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు కరెక్ట్. ఎందుకు? వాళ్ళ జీవితాన్ని అనుభవించి మనకు చూపించారు. రమణ మహర్షి ఆయనకి క్యాన్సర్ ఆపరేషన్ చేసినప్పుడు ఎనస్థీషియా తీసుకోలేదు, ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఈ రోజుల్లో ఈ ఫెసిలిటీస్ లేవు. అప్పుడు ఆయన ఒక గదిలో పెట్టి వీళ్ళు ఏం చేస్తారు, శిష్యులందరూ, వాళ్ళకి తెలియదు ఈ మెడికల్ దీన్ని, ఇది తొందరగా ఆరిపోతుందని ఫ్యాన్ పెట్టారట దీనికి. ఆ ఫ్యాన్ పెట్టడం వల్ల మొత్తం అది ఇంకా వర్సన్ అయిపోయింది అనమాట. ఫ్యాన్ పెట్టకూడదు అలా ఫోకస్ చేసి. దానివల్ల ఒళ్ళంతా వాచిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఎర్రగా అయిపోయింది ఒళ్ళంతా. వీళ్ళు వెళ్ళి చూస్తున్నారు, పొద్దునేటప్పుడు మొత్తం ఒళ్ళంతా వాచిపోయింది. అంటే మహర్షి మీకేంటి ఏమి అనలేదు, ఒక్క మాట కూడా అనలేదంటే, నేను విపరీత పరిస్థితులకి ఈ శరీరం ఎలాగ ప్రతిక్రియ చూపిస్తుందో నేను పరిశీలిస్తున్నాను అన్నాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు చూస్తున్నాం. అందుకని అది సత్యం కాబట్టి మనం ఎప్పుడు నువ్వెవరో గుర్తుపెట్టుకో. ఎంతసేపు నువ్వు ఆత్మ అనేది గుర్తుపెట్టుకొని ఆయన కూడా చెప్పారు మనకి. ఎప్పుడో ఆ కామక్రోధాలన్నీ ఆగిపోయిన తర్వాత ఇంకెందుకు, ఇంక నువ్వు యూ విల్ రియలైజ్ గాడ్. సో ఇదంతా ఆయుధాలు ఇవన్నీ కూడా చేయడానికి. ఇంకా అజ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం అంటే వేదాంత గ్రంథాల్లో వాళ్ళు డిఫైన్ చేసింది ఏంటంటే, మీ యొక్క ఈ మనసు అహంకారం నుంచి మొదలుపెట్టి విశ్వ బ్రహ్మాండాల వరకు ఉండేటటువంటి వాటితో ఐడెంటిఫై చేసుకోవడం అన్నదే అజ్ఞానం. అంటే మొత్తం ఈ ప్రపంచంలో ఈ దృశ్యమాన జగత్ ఏదైతే ఉందో ఈ జగత్తు ఇంక్లూడింగ్ యువర్ బాడీ అండ్ మైండ్, ఐడెంటిఫికేషన్ విత్ దట్, థింకింగ్ దట్ ఇట్ ఈస్ ద రియాలిటీ.
ఈజ్ ఇగ్నోరెన్స్. సో we all are in ignorance only. We all are in ignorance. లేకపోతే అంటే అదే నాలెడ్జ్ అనేది నెమ్మదిగా డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఒకరోజే మనం ఐడెంటిఫై చేసుకోకూడదా అంటే పోదది, కానీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే చెప్పండి, అహంకారాది దేహాంతాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాన్, అంటే అజ్ఞాన కల్పితం అన్నటువంటి ఈ బంధాలన్నింటినీ కూడా మనము ఎందుకు అజ్ఞానం అంటున్నాం చెప్పండి. దాన్ని ఎందుకు అజ్ఞానం అంటున్నాం? నాలెడ్జ్ ఒకవేళ అయితే కనుక మీకు ఆనందాన్ని ఇవ్వాలి. నాలెడ్జ్ ఎప్పుడు కూడా మీకు నిరానందాన్ని ఇవ్వదు. ఎందుకంటే ద నేచర్ ఆఫ్ రియాలిటీ సత్ చిత్ ఆనంద. అందువల్ల మీ ఐడెంటిఫికేషన్, మీ బాండేజ్ అనేది దే ఆర్ మేకింగ్ యూ మిజరబుల్. దట్స్ వై ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్. Suppose with all these modifications of this world, if you are always blissful, then we can say it is also true, it is also knowledge, everything we can say. But you are not able to keep yourself blissful all the time. You are becoming miserable now and then. That's why it's ignorance. Misery is the outcome of ignorance. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే బికాజ్ ఇట్ ఈస్ మేకింగ్ అస్ మిజరబుల్. అందువల్ల దిస్ ఇస్ అజ్ఞాన. ఇది ఏదైనా సరే మామూలు ఏది చూసినా సరే మీరు కంప్లీట్గా మీరు హ్యాపీగా ఉండలేరు. ఈ ఋషులందరూ ఈ ఎక్స్పెరిమెంట్లు చేసి మనకి చెప్పిన ట్రూత్స్ ఇవన్నీ కూడా మనం ఒరిజినల్గా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు చేసి ప్రపంచంలో కూడా అంతా చవి చూసి వాళ్ళు అప్పుడు అనుకున్నారు యాక్చువల్ ఫైనల్ సొల్యూషన్, అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈజ్ knowing yourself as consciousness. Why? Adhyatma Vidya is Sarva Vidya Pratishtha. Our scriptures say Sarva Vidya Pratishtha means it is the basis of all knowledge, all other knowledge. How? Because all other knowledge is happening in you, the consciousness. All other knowledge is happening in you, the consciousness. You are not there. Nothing is there. That's why Adhyatma Vidya is the basis of all knowledge. If you understand that you are consciousness, all your desires will go. No problem, no other knowledge. I will know this, I will no dissatisfaction. You are completely satisfied. That's why it is the basis of all knowledge. Completely illiterate person can become spiritual, can attain spiritual illumination. So knowledge is just gathering some information and putting it here. It's not knowledge. So by knowing which everything else is known, you are no more dissatisfied. You are completely satisfied, fulfilled. So adi we have to search within ourselves. Advaita? Kashyap? Got it? Om asato ma sadgamaya tamaso ma jyotirgamaya mrityorma amritangamaya. Om shanti shanti shanti. Harihi Om Tat Sat. Shri Ramakrishna Arpanamastu.